అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ఇప్పుడైతే నేను ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది ధూల్పేటలో. సో మనకి ఇక్కడ అన్నవాళ్ళు 7 దుర్గామాత ఐడల్స్ అయితే డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. సో అన్ని పెయింటింగ్ అనేది అయిపోయింది, శారీస్ అమ్మవారికి శారీస్ అయిపోయింది, జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది. సో ఒక్కొక్క ఐడల్ అయితే చూసుకుంటా మనం మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా నా బ్యాక్ డ్రాప్లో ఉన్న మన అమ్మవారు అయితే చూసుకోవచ్చు మీరు. సో చూడండి, అమ్మవారు మొత్తం బ్లూ కలర్ శారీ అన్నమాట. సో లైన్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో. అమ్మవారి ఫేస్ కావచ్చు, అమ్మవారి ఆభరణాలు కావచ్చు, అమ్మవారి చేతుల యొక్క మన శంకు కావచ్చు, మరియు అమ్మవారికి గోరింటాకు చూడండి ఏ విధంగా మనకు పెట్టారనేది. అన్నవాళ్ళు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ తీసుకొచ్చారు. అమ్మవారు సింహాసనం మీద అయితే కూర్చుందనమాట. మనకు బ్యాక్ డ్రాప్లో అయితే సూర్యుని ప్రభావాలు అనేది వచ్చిందనమాట. బ్యాక్ డ్రాప్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో. మనకు దగ్గర ఈ దుర్గామాత అమ్మవారి ఐడల్ వచ్చేసి మనకు 14-15 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకా పక్కలో చూసేసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నది. లైన్ వచ్చేసి మనకు సైడ్ అయితే వచ్చిందనమాట. అమ్మవారు ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ శారీలో అయితే కనిపిస్తున్నారు. మనకు గణేషన్కి ఎప్పుడు చూడండి మీరు ప్రతిసారి గణేషన్లకు మనకు శేషనాగులు పడగలు ఏ విధంగా వచ్చినాయో అదే టైప్లో మన ధృవ సింగ్ కళాకార్ షాప్ అన్న వాళ్ళు అయితే మనకు 7 శేషనాగులు అయితే తీసుకురావడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ డిఫరెంట్ దుర్గామాత అమ్మవారు అనేది చాలా యూనిక్ అయితే కనిపిస్తున్నారు. అమ్మవారి మీరు నుదుటిన చూసుకున్నట్లయితే అమ్మవారి గంధం మరియు కుంకుమ 2 మిక్స్ కలిపి మనకు అమ్మవారి బొట్టు చూడండి ఎంత చక్కగా అయితే తీసుకొచ్చారు. మనకు ఆ గోల్డ్ ఆభరణాలు కావచ్చు, చాలా అంటే చాలా యూనిక్గా అమ్మవారు అయితే ఈ అమ్మవారు అయితే కనిపిస్తున్నమాట. అంత బ్యూటిఫుల్గా అయితే. సో లేట్ చేయకుండా ఇంకో అమ్మవారిని అయితే చూపించుకుందాం. అక్కడ లాస్ట్లో మనకు గరుడ పక్షి అయితే ఉంది, అది కూడా చూసేసుకుంటా మాట్లాడేసుకుందాం. మొత్తం దగ్గర వచ్చేసి మనకు ఈ ధృవ సింగ్ కళాకార్ షాప్లో అయితే ఐడల్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గరుడ మహారాజ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చింది. బ్యాక్ డ్రాప్లో అమ్మవారు అయితే బ్లూ కలర్ అండ్ అంచులో వచ్చేసి మనకు పింక్ కలర్ శారీలో అయితే అమ్మవారు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు లైన్ చూసుకోవచ్చు ఎంత గంభీరంగా సైడ్కి అయితే వచ్చింది. అన్ని సింహాసనం మీద కూర్చున్నట్టయితే వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా అట్రాక్షన్గా అమ్మవారు అయితే. ఆ ఫేస్ చూడండి అబ్బా, నిజంగా అంటే చాలా అంటే అమ్మవారి ఫేస్ ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా అమ్మవారు అయితే కనిపిస్తున్నమాట. అమ్మవారి నుదుటిన చూసుకోవచ్చు మనకు కుంకుమ పసుపు ఏ విధంగా బొట్టు తిలకం అంటే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తున్నారు మనకు అమ్మవాళ్ళు. అమ్మవారికి వచ్చేసి మనకు 8 చేతుల హ్యాండ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు త్రిశూలం అదేవిధంగా గద కూడా వస్తుంది. ఆయుధాలు అయితే ఇంకా అన్నవాళ్ళు పెట్టలేదు. సో ఈ విధంగా అయితే అమ్మవారు అయితే మనకు బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నారు చూడండి. సో అలాగే నెక్స్ట్లో పక్కనే చూసుకుందాం ఇంకో దుర్గామాత అమ్మవారిని. సో ఇక్కడ కూడా సేమ్ సిట్టింగ్ పొజిషన్లోనే మనకు దుర్గామాత అమ్మవారు పింక్ కలర్ శారీ అదేవిధంగా బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. నెమలి పికాక్ బ్యాక్ డ్రాప్స్ అయితే పెద్దగా అయితే వచ్చింది. మొత్తం దగ్గర ఆ అమ్మవారు వచ్చేసి మనకు 18 ఫీట్లు అయితే ఉందా అనమాట. ఇక్కడ మనకు 14-15 ఫీట్ల మధ్యలో అమ్మవారు అయితే ఉన్నారు. సో అన్నవాళ్ళు మొత్తం 7 అయితే దుర్గామాత అమ్మవారు ఐడల్స్ అయితే తయారు చేసి డిస్ప్లే విధంగా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తున్నా. సో అదేవిధంగా ఇంకో పక్కన చూసుకుందాం. ఈ అమ్మవారు వచ్చేసి మనకు 14-13 ఫీట్ల మధ్యలో అయితే కనిపిస్తున్నారు చూడండి. సేమ్ లైన్ మీద కూర్చొని పింక్ కలర్ శారీ అయితే వచ్చింది. సో కిరీటం అదేవిధంగా 8 చేతులు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్గా అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై మాతాజీ.